Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. Last night అయితే యాపిల్ వాళ్ళు అఫీషియల్ గా మనకి iOS 18 సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. మీ దగ్గర కనుక ఐఫోన్ 10R, 10s, ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఆర్ లేటర్ డివైస్ ఉంటే మీకు ఆల్రెడీ iOS 18 అఫీషియల్ వర్షన్ వచ్చేసి ఉంటుంది. సో ఈ వర్షన్ లో వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటి, న్యూ ఫీచర్స్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి అప్డేట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి జనరల్ లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ అప్డేట్ లోకి వెళ్తే మీకు ఇక్కడ అప్డేట్ iOS 18 అని చెప్పి రెడీగా ఉంటుంది. మీరు iOS 18 అప్డేట్ క్లిక్ చేయగానే మీకు సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఈ అప్డేట్ అవడానికి అయితే మనకి చాలా సేపు పడుతుంది అండ్ వైఫై కనెక్షన్ కూడా స్టేబుల్ గా ఉండాలి. సో కొంచెం పేషెంట్ గా ఉండండి. ఇప్పుడు ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేస్తే లెట్స్ గో టు సెట్టింగ్స్, జనరల్, అబౌట్. సాఫ్ట్వేర్ వర్షన్ లో చూస్తే ఇది 18.0.3354 అని ఉంటుంది. ఆల్రెడీ మీరు iOS 18 RC వీడియో చూసుంటే RC వర్షన్ లోను అఫీషియల్ అప్డేట్ లోను రెండిట్లోనూ మనకి 334 సేమ్ iOS వర్షన్ ఉంటుంది. మీరు కనుక RC వర్షన్ లో ఉంటే మీకైతే సాఫ్ట్వేర్ అప్డేట్ రాదు. మీరు ఆల్రెడీ iOS 18 అఫీషియల్ వర్షన్ లో ఉన్నట్టు. మీరు బేటా నుంచి అఫీషియల్ కి మారాలి అనుకుంటే సాఫ్ట్వేర్ అప్డేట్ లోకి వెళ్ళి బేటా అప్డేట్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఆఫ్ చేసుకుంటే మీరు అఫీషియల్ వర్షన్ కి వెళ్ళిపోయినట్టు. 18.0.1 రాగానే మీకు ఫస్ట్ వస్తుంది. సో ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి వాల్ పేపర్స్ అనమాట. లాక్ స్క్రీన్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ iOS 18 అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ గా 5 న్యూ వాల్ పేపర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి డైనామిక్. రోజులో మీ టైం ను బట్టి ఈ వాల్ పేపర్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సెకండ్ వచ్చేసి గ్రీన్ కలర్, థర్డ్ వచ్చేసి పింక్ అండ్ రెడ్ అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ. మీరు డైనామిక్ సెట్ చేసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ ఎలా చేంజ్ అవుతుంది అనేది చూపిస్తుంది. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి హోమ్ స్క్రీన్ లో. మనం హోమ్ స్క్రీన్ లో ఇప్పుడు దాకా చూస్తే ఐకాన్స్ అన్ని ఐఫోన్ రిలీజ్ చేసిన కాడి నుంచి ఇవే ఐకాన్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఐకాన్స్ అన్ని వరుసగా వస్తూ ఉంటాయి అనమాట. కింద కానీ పైనకి కానీ మూవ్ చేయలేము. బట్ ఇప్పటి నుంచి మనం హోమ్ స్క్రీన్ మీద ఎక్కడికైనా సరే ఐఫోన్ ఐకాన్స్ ని మూవ్ చేసుకోవచ్చు. ఏ యాప్ ఎక్కడ ఉండాలి అనేది మీ ఇష్టం వచ్చినట్టు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే పర్టికులర్ యాప్స్ అన్ని ఒక లెఫ్ట్ సైడ్ లో ప్లేస్ చేశాను. ఇది మోస్ట్లీ ఎక్కడ హెల్ప్ అవుతుందంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఈ ఆబ్జెక్ట్ ని మీరు ఎక్కువగా చూడాలనుకుంటే ఆ యాప్స్ ని అక్కడి నుంచి మూవ్ చేసుకోవచ్చు. వెరీ ఈజీ టు యూస్. ఈవెన్ విజిట్స్ అయినా సరే ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మీరు ఎన్లార్జ్ ఆర్ మినిమైజ్ చేయాలనుకున్న యాప్ ని కానీ విజిట్ కానీ సెలెక్ట్ చేయాలి. అది సెలెక్ట్ చేయగానే మీకు ఫ్యూ ఆప్షన్స్ చూపిస్తాయి. ఇక్కడ చూడొచ్చు. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఒక చిన్న మినీ సైజ్ లో ఓపెన్ అవుతుంది. మళ్ళీ ప్రెస్ అండ్ హోల్డ్ చేసి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. బార్ గా ఓపెన్ అవుతుంది. ఎక్స్ట్రా లార్జ్ క్లిక్ చేద్దాము నెక్స్ట్. సో హోల్ స్క్రీన్ వచ్చేస్తుంది. సో ఇలా మీరు ఏదైనా యాప్ ని ఆన్ స్పాట్ విజిట్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా స్క్రీన్ మీద విజిట్ ని యాడ్ చేయగానే దీన్ని ఇక్కడి నుంచే ఎన్లార్జ్ చేసుకోవచ్చు. విజిట్స్ ని అయితే ఇలా కస్టమైజ్ చేసుకోవచ్చు ఆర్ మినిమైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఎడిట్ లోకి వెళ్ళి ఇక్కడ కస్టమైజ్ అని చెప్పి ఒక కొత్త న్యూ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఈ కస్టమైజ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మొత్తం 3 న్యూ ఆప్షన్స్ వస్తాయి. ఈ లైట్ మోడ్ అనేది మనకి ఐఫోన్స్ రిలీజ్ చేసిన కాంచి ఇవే కలర్స్ ఉన్నాయన్నమాట. దాన్నే లైట్ మోడ్ అంటారు. కొత్తగా డార్క్ మోడ్ అని చెప్పి వచ్చింది. డార్క్ మోడ్ క్లిక్ చేయగానే చూడొచ్చు యాప్స్ అన్ని డార్క్ గా అయిపోతాయి అనమాట ఆటోమేటిక్ గా. యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిన ఏ యాప్ అయినా సరే డార్క్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కస్టమైజ్ ఆటోమేటిక్. ఆటోమేటిక్ క్లిక్ చేస్తే డే టైమ్ లోనేమో లైట్ మోడ్ లాగా, నైట్ టైం ఏమో డార్క్ మోడ్ లాగా ఉంటుంది. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి టింట్. టింట్ క్లిక్ చేస్తే ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తే వాల్ పేపర్ తగ్గట్టు యాప్స్ అన్ని పింక్ కలర్ లోకి వెళ్ళిపోతాయి. లేదు కాదు నేనే కలర్ మార్చుకుంటాను అనుకుంటే కస్టమైజ్ క్లిక్ చేసి ఇక్కడ కింద కలర్స్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ డార్క్ థీమ్ అయితే బాగా నచ్చింది. నేనైతే ఎక్కువగా ఈ డార్క్ థీమ్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కస్టమైజ్ లో లార్జ్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ చూపిస్తుంది అనమాట. అది క్లిక్ చేస్తే యాప్స్ అన్ని లార్జ్ అయిపోతాయి అండ్ వాటి కింద ఉన్న నేమ్స్ అన్ని డిసపియర్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా యాప్స్ మొత్తం ఎక్స్ట్రా లార్జ్ అయిపోయి ఉంటాయి. కస్టమైజ్ లో క్లిక్ చేసి మళ్ళీ స్మాల్ క్లిక్ చేయగానే యాక్చువల్ సైజ్ కి వెళ్ళిపోతాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి అఫీషియల్ గా యాపిల్ వాళ్ళు మనకి ఏ అప్లికేషన్ కైనా సరే యాప్ లాక్ ఫీచర్ ని అయితే మనకి అఫీషియల్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒక యాప్ ని సెలెక్ట్ చేసుకొని దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే కింద ఆప్షన్స్ లో చెక్ చేస్తే రిక్వైర్డ్ ఫేస్ ఐడి అని చెప్పి ఒక న్యూ ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేశారనుకోండి రిక్వైర్ ఫేస్ ఐడి ఆర్ హైడ్ అండ్ రిక్వైర్ ద ఫేస్ ఐడి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మీ ఫేస్ ఐడి స్కాన్ చేసుకుంటుంది. సో ఇప్పుడు యూట్యూబ్ యాప్ అనేది ఫేస్ ఐడితో లాకప్ అయి ఉంటుంది. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయగానే ఫేస్ ఐడితో స్కాన్ చేసుకొని అప్పుడు
యాప్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీ ఫేస్ ఐడి కనుక రికగ్నైజ్ చేయకపోతే ఆ యాప్ ఓపెన్ అవ్వదు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హైడ్ ఫీచర్ అన్నమాట. యూట్యూబ్ యాప్ ని లాంగ్ ప్రెస్ చేసి ఫేస్ ఐడి ప్రెస్ చేస్తే ఇక్కడ హైడ్ అండ్ రిక్వైర్డ్ ఫేస్ ఐడి అని ఉంది. అది క్లిక్ చేస్తాను. ఫేస్ ఐడి స్కాన్ చేసుకొని ఇక్కడ యూట్యూబ్ ని హైడ్ చేయమంటావా అని అడుగుతుంది. హైడ్ ద యాప్ క్లిక్ చేయగానే అక్కడ నుంచి యూట్యూబ్ మాయమైపోతుంది. ఈవెన్ మీరు ఇప్పుడు సెర్చ్ లో యూట్యూబ్ టైప్ చేసిన యూట్యూబ్ యాప్ అయితే రాదు. మీకు యూట్యూబ్ యాప్ ఎక్కడా కనిపించదు. ఆ హైడ్ అయిన యాప్స్ చూసుకోవాలి అనుకుంటే యాప్ లైబ్రరీలోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ హిడెన్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే ఫేస్ ఐడి స్కాన్ చేసుకున్న తర్వాత హిడెన్ యాప్స్ అన్ని మనం ఓపెన్ చేసుకోవచ్చు. iOS 17 లో లాక్ స్క్రీన్ మీద విజిట్స్ ని యాడ్ చేసుకునే ఫీచర్ ని ఇచ్చారు కదా, ఇప్పటి నుంచి మనకి లాక్ స్క్రీన్ మీద ఈ షార్ట్ కట్స్ ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇన్బుల్ట్ గా మనకి ఫ్లాష్ లైట్ అండ్ కెమెరా ఉంటుంది. లాక్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి కస్టమైజ్ లోకి వెళ్ళి లాక్ స్క్రీన్ ని సెలెక్ట్ చేస్తే ఈ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. మైనస్ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి ఇక్కడి నుంచి మీకు కావాల్సిన ఐకాన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హాట్స్పాట్ సెలెక్ట్ చేస్తున్నాను అండ్ కెమెరా ప్లేస్ లో క్యాలిక్యులేటర్ సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ డన్. ఇప్పుడు చూస్తే మీకు లాక్ స్క్రీన్ మీద హాట్స్పాట్ అండ్ క్యాలిక్యులేటర్ కనిపిస్తుంది. క్యాలిక్యులేటర్ మీద ప్రెస్ అండ్ హోల్డ్ చేయగానే మనకి క్యాలిక్యులేటర్ ఓపెన్ అవుతుంది. లేదంటే హాట్స్పాట్ మీద క్లిక్ చేస్తే హాట్స్పాట్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ న్యూ చేంజ్ వచ్చేసి కంట్రోల్ సెంటర్. ఇదివరకు కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేయగానే ఒక ప్యానెల్ ఉంటుంది. ఇక్కడ మీరు కావాల్సిన ఐకాన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పటి నుంచి ఈ కంట్రోల్ ప్యానెల్ అనేది స్వైప్ చేసుకోవచ్చు. ఈ ఐకాన్స్ ని ఎలా యాడ్ చేసుకోవాలంటే కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేసి స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కింద యాడ్ కంట్రోల్ అని చెప్పి ఉంటది అనమాట. దీంట్లోకి వెళ్తే ఇక్కడ నుంచి మీరు కంట్రోల్స్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మ్యూజిక్ ప్లేయర్ మీద క్లిక్ చేశాను, వచ్చి ఇక్కడ యాడ్ అయింది. అండ్ ఈ ఐకాన్ ని మనం కింద నుంచి డ్రాగ్ చేస్తే పెద్దదవుతుంది. చూస్తున్నారా, ఫుల్ స్క్రీన్ అయిపోయింది. లేదంటే మినిమైజ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా స్మాల్, స్మాల్, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్. వెరీ హెల్ప్ఫుల్ ఫీచర్. కంట్రోల్ సెంటర్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం కొన్ని న్యూ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. బట్ కంట్రోల్ సెంటర్ లో టాప్ రైట్ సైడ్ లో మనకి పవర్ బటన్ కూడా కనిపిస్తుంది. పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి స్లైడ్ టు పవర్ ఆఫ్ అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్తే పాస్కోడ్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉండాలి. దాంట్లో మనకి యూజర్ ఐడి అండ్ పాస్కోడ్స్ ని కలెక్ట్ చేస్తుంది కదా ఐఫోన్ అనేది. ఇప్పటి నుంచి మనకి సెట్టింగ్స్ లో ఆప్షన్ ఉండదు. ఎందుకంటే పాస్కోడ్ అని చెప్పి ఒక అప్లికేషన్ ని ఇచ్చేసారనమాట. దీనిలోకి వెళ్తే మన ఫేస్ ఐడిని స్కాన్ చేసుకొని మన ఫోన్ లో ఉన్న పాస్కోడ్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. నా ఫోన్ లో చూస్తున్నారు కదా, మొత్తం 539 పాస్కోడ్లు ఉన్నాయి. అండ్ ఈ పాస్కోడ్స్ ని మనం గ్రూప్ గా షేర్ చేసుకోవచ్చు విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఈవెన్ వైఫై పాస్కోడ్స్ కూడా సేవ్ అవుతాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫొటోస్ యాప్ లో మనకి ఫొటోస్ యాప్ లో యూఐ అయితే మొత్తం చేంజ్ చేశారు. మనం ఫొటోస్ యాప్ ఓపెన్ చేసాం అనుకోండి, ఇక మీరు చూడొచ్చు టాప్ లో మొత్తం మనకి రీసెంట్ ఫొటోస్ ఉంటాయి అనమాట. యూఐ అనేది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. మీరు పైకి స్వైప్ చేస్తే మీ రీసెంట్ ఫొటోస్ అన్ని ఓపెన్ అవుతాయి. కిందకి స్వైప్ చేశారనుకోండి రీసెంట్ డేస్ అని చెప్పి చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇవాళ తీసిన ఫొటోస్, నిన్న తీసిన ఫొటోస్ డే వైజ్ కి అరేంజ్ అవుతాయి అనమాట. కింద చూస్తే పింక్డ్ కాలమ్స్, వీడియోస్, స్క్రీన్ షాట్స్, మ్యాప్స్, రీసెంట్లీ సేవ్డ్, పింక్డ్ కలెక్షన్స్ అని చెప్పి ఇంకొక ఫోల్డర్ ఉంటుంది. కిందకి స్వైప్ చేస్తే మీడియా టైప్. దీంట్లో మనకి ఫొటోస్ కావాలా, సెల్ఫీస్ కావాలా, లైవ్ ఫొటోస్ కావాలా అనేది ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. అండ్ దాని కింద ఆల్బమ్స్ ఉంటుంది, షేర్డ్ ఆల్బమ్స్. లాస్ట్ లో వచ్చేసి మనకి వాల్ పేపర్ సజెషన్స్ కూడా ఉంటుంది. మీ ఫొటోస్ లో నుంచి మీ ఫోన్ హోమ్ స్క్రీన్ కి ఏ వాల్ పేపర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది అని చెప్పి శాంపుల్ గా చూపిస్తున్నారు. అండ్ లాస్ట్ ఆప్షన్ కస్టమైజ్ అండ్ రీఆర్డర్. ఈ ఆర్డర్ అనేది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. నేను పీపుల్ ఫొటోస్ ఎక్కువగా చూడాలనుకోవట్లేదు, అందుకని రిమూవ్. పిండి కలెక్షన్స్ కూడా రిమూవ్ చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చు. కింద వాల్ పేపర్ సజెషన్స్ ని కూడా డిసేబుల్ చేయొచ్చు. ఎక్కువ కస్టమైజబుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాల్ పేపర్ సజెషన్స్ మాయమైపోయింది. అండ్ టాప్ లో చూసుకుంటే రిమైనింగ్ ఆప్షన్స్ లైక్ సెర్చ్. మీ ఫోన్ లో ఉన్న ఫొటోస్ ని ఎక్కడి నుంచైనా ఈజీగా సెర్చ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు జస్ట్ ఇక్కడ టెస్లా అని టైప్ చేస్తున్నాను. టెస్లా రిలేటెడ్ ఫొటోస్ మొత్తం ఓపెన్ అవుతాయి. యూజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. రీసెంట్ ఫొటోస్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఆల్ ఫొటోస్ కావాలా, మంత్లీ వైజ్ కావాలా, ఇయర్లీ వైజ్ కావాలా, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, మొత్తం ఇక్కడ కస్టమైజ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెసేజెస్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు టెక్స్ట్ మెసేజ్ పక్కన RCS అని చెప్పి ఉంటది అనమాట. RCS అంటే ఏంటి అంటే మీరు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ కి మెసేజ్ చేశారనుకోండి, ఆండ్రాయిడ్ ఫోన్స్ కి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపిస్తే అవన్నీ కంప్రెస్ అయిపోయి వెళ్తూ ఉంటాయి కదా. iOS 18 నుంచి మీరు యూజ్ చేసే సిమ్ సర్వీస్ ని బట్టి మీకు ఇక్కడ RCS సపోర్ట్ వస్తుంది. మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్ కి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపిస్తే అవి ఫుల్ క్వాలిటీలో మనకి చూపిస్తాయి. ఆల్సో iMessage టు iMessage పనిచేసే అన్ని ఫీచర్స్ మనకి ఆండ్రాయిడ్ టు ఐఫోన్ మెసేజ్ చేసుకున్నా కూడా పనిచేస్తాయి. మనకి యాపిల్ లో రియాక్షన్స్, ఎమోజీస్ ఉంటాయి కదా, ఇప్పటి నుంచి అవి ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా పనిచేస్తాయి. ఆండ్రాయిడ్ ఫోన్ లో హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పాను, ఆ తర్వాత
ఐఆమ్ గుడ్ అని టైప్ చేస్తుంటే ఆండ్రాయిడ్ యూజర్ కూడా ఇక్కడ టైపింగ్ ఇండికేషన్ అయితే వస్తుంది. ఆండ్రాయిడ్లో టైప్ చేస్తున్న ఐఫోన్లో కూడా టైపింగ్ ఇండికేషన్ అయితే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎమోజీస్ ఏమైనా పంపిస్తే అవి కూడా పనిచేస్తున్నాయి. ఆండ్రాయిడ్లో కూడా రియాక్షన్స్ పనిచేస్తున్నాయి. ఇదంతా బికాస్ ఆఫ్ ఆర్సిఎస్ సపోర్ట్ అనమాట. ఈ ఆర్సిఎస్ సపోర్ట్ అనేది మనకి మీరు యూజ్ చేసే సిమ్ కార్డుని బట్టి కూడా ఒక్కోసారి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ కొత్తగా వచ్చిన ఫీచర్ వచ్చేసి సెండ్ లేటర్. మీరు iMessages లో ఇప్పటి నుంచి మెసేజ్ ని షెడ్యూల్ చేసుకోవచ్చు. చూడొచ్చు టుడే at 7 PM వెళ్తుందంట ఈ మెసేజ్. టైం ని ఇక్కడ నుంచి కస్టమైజ్ చేయొచ్చు. నేను 12 o'clock పెడుతున్నాను, 12 AM కరెక్ట్ గా సెట్ చేశాను. అండ్ హ్యాపీ బర్త్డే అని పంపిస్తాను. అప్ యారో మీద క్లిక్ చేయగానే మెసేజ్ అనేది షెడ్యూల్ అవుతుంది. 12 o'clock దాకా మీరు మేల్కొని ఉండాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఇలా షెడ్యూల్ చేస్తే ఆ మెసేజ్ ఆ టైం కి కరెక్ట్ గా వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి క్యాలిక్యులేటర్ లో. జనరల్ గా మనం క్యాలిక్యులేటర్ లో క్యాలిక్యులేషన్స్ చిన్న చేస్తూ ఉంటాం కదా. ఇప్పటి నుంచి క్యాలిక్యులేషన్స్ లో మనకి న్యూ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ క్యాలిక్యులేటర్ సింబల్ మీద క్లిక్ చేశారనుకోండి, మనకి సైంటిఫిక్ అండ్ బేసిక్ ఇదివరకు ప్రీవియస్ ఆప్షన్స్ ఇవి. థర్డ్ ఆప్షన్స్ వచ్చేసి మ్యాథ్ నోట్స్ అనమాట. మ్యాథ్ నోట్స్ క్లిక్ చేశారనుకోండి, మనకి నోట్స్ యాప్ ఓపెన్ అవుతుంది. యాపిల్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇది ఎక్కువగా ఐప్యాడ్స్ లో అయితే బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్తున్నారు. మనం ఐఫోన్స్ లో అయినా యూస్ చేసుకోవచ్చు. 34+46 అనగానే మనకి 80 చూపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ డివైడెడ్ బై 2 అంటాను, ఆన్సర్ అనేది మారిపోతుంది, 40కి వచ్చింది. మ్యాథమెటికల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలనుకుంటే ఇలా యూజ్ చేయొచ్చు. పెద్ద స్క్రీన్ అయితే మీకు ఇంకా ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది మొత్తం మనకి నోట్స్ యాప్లో సేవ్ అవుతుంది. నోట్స్ యాప్లోకి వెళ్తే ఇక్కడ ఫోల్డర్స్ క్లిక్ చేస్తే మనకి టాప్ లో చూడొచ్చు. పైన మ్యాథ్ నోట్స్ వచ్చేసి ఈ క్యాలిక్యులేటర్ లో యూజ్ చేసిన మ్యాథమెటికల్ నోట్స్ మొత్తం ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఒక న్యూ యానిమేషన్ అనమాట. కంట్రోల్ సెంటర్ లో మనకి ఫ్లాష్ లైట్ చూడొచ్చు. నేను అంత పెద్ద ఐకాన్ యాడ్ చేశాను. ఫ్లాష్ లైట్ ఆన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు యానిమేషన్ అయితే చాలా పెద్దగా వస్తుంది. అండ్ ఈ యానిమేషన్ లో కూడా బ్రైట్ గా కావాలా, తక్కువ లైట్ కావాలా అనేది ఇలా పైకి కిందకి మూవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు లైట్ అనేది నారోగా కావాలా, వైడ్ గా కావాలా అనేది ఇలా లెఫ్ట్ టు రైట్ స్క్రోల్ చేయొచ్చు అనమాట. ఈ యానిమేషన్ అనేది డైనామిక్ ఐలాండ్ ఉన్న ప్రతి ఫోన్ కి పనిచేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి సఫారీలో మీరు సఫారీ యాప్ ఓపెన్ చేశారనుకోండి, మనకి ఇక్కడ చాలా యాడ్స్ వస్తూ ఉంటాయి. పైన గానీ, కింద గానీ, పక్కన గానీ డిస్టర్బింగ్ గా అనిపిస్తుంది అనమాట. ఈ యాడ్స్ ని మీరు రిమూవ్ చేయొచ్చు. అది ఎలా అంటే ఒక 3 dots బటన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ మెయిన్ గా మనం హైడ్ డిస్ట్రాక్టింగ్ ఐటమ్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేశారనుకోండి, డిస్ట్రాక్టింగ్ గా ఉండేవన్నీ సెలెక్ట్ చేయొచ్చు. ఈ యాడ్ ని సెలెక్ట్ చేశాను. అది సెలెక్ట్ చేయగానే ఇక్కడ హైడ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. చూసారు కదా, థానోస్ స్నాప్ చేసినట్టు యానిమేషన్ అయితే సూపర్ గా వచ్చింది. యాడ్ ఏమో డిసప్పియర్ అయిపోయింది. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంకొక యాడ్ ఉంది. హైడ్ డిస్ట్రాక్టింగ్ ఐటమ్స్ మీద క్లిక్ చేసి యాడ్ ని సెలెక్ట్ చేసి హైడ్ క్లిక్ చేశాను. యాడ్ డిసప్పియర్ అయిపోతుంది. ఇలా మీరు ఈ పేజ్ లో ఏదైనా సరే హైడ్ చేసేయచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అనమాట ఇన్ సఫారీ. సెకండ్ న్యూ ఫీచర్ వచ్చేసి సఫారీలో 3 dots క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హైలైట్స్ చూపిస్తుంది. ఈ వెబ్ పేజ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం సఫారీ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి సమ్మరైజ్ చేసి మనకి బ్రీఫ్ గా చూపిస్తుంది. అండ్ ఫోన్ యాప్ లో మనకి ఇప్పటి నుంచి T9 డైలింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్ లో ఇప్పటిదాకా T9 డైలింగ్ లేదు. iOS 18 నుంచి అయితే మనకి T9 డైలింగ్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు చిన్న న్యూ అప్డేట్స్ అయితే కనిపిస్తాయి. సెట్టింగ్స్ లో ఇక మీరు టాప్ లో చూస్తే సేమ్ యాజ్ యూజువల్ గా యూజర్ ఐడి ఉంటుంది. కింద అన్ని వైఫై, బ్లూటూత్, సెల్యులార్ సంబంధించినవి. అండ్ బ్యాటరీని అయితే ఇక్కడ టాప్ లోకి మూవ్ చేశారు. బ్యాటరీ హెల్త్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, నా బ్యాటరీ హెల్త్ లాస్ట్ వీక్ 99% అప్డేట్ అయింది. జనవరి నుంచి యూజ్ చేస్తున్నాను. 1% అయితే డ్రాప్ అయిపోయింది. ఛార్జింగ్ లోకి వెళ్తే ఒక న్యూ చేంజ్ ఉంటుంది. ఛార్జ్ లిమిట్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ని తీసుకొచ్చారు. మీరు ఫోన్ ని 80% వరకు ఛార్జ్ చేయాలనుకుంటున్నారా, 85, 90 or 95 or 100 మీకు నచ్చినట్టు మీరు ఛార్జ్ లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. జనరల్ గా ఫోన్స్ అనేవి ఫుల్ ఛార్జ్ చేసినా, లో యూజ్ చేసినా ఎక్కువగా ట్రైన్ అవుతాయి. మనకి నచ్చిన చోట ఛార్జింగ్ అయితే స్టాప్ చేసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెట్టింగ్స్ అనేవి బారుగా కిందకి వెళ్ళదు. ఇప్పటి నుంచి కింద యాప్ సెక్షన్ అనేది సెపరేట్ గా ఉంటుంది. కింద చూపించే యాప్స్ మొత్తం మనకి ఒక ఫోల్డర్, యాప్ ఫోల్డర్ లోకి వెళ్ళిపోతాయి. మీరు ఎప్పుడన్నా సెట్టింగ్స్ లో ఏదైనా యాప్ ని సెర్చ్ చేయాలనుకుంటే ఈ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేయాలి. ఫీచర్ వచ్చేసి సెట్టింగ్స్ లోనే మీరు యాక్సెసిబిలిటీలోకి వెళ్తే ఇక్కడ కొత్తగా మనకి ఐ ట్రాకింగ్ అని చెప్పి చూపిస్తుంది. ఈ ఐ ట్రాకింగ్ ని ఆన్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ ఒక చిన్న ట్రైనింగ్ సెక్షన్ ఉంటుంది. ఆ బ్లూ డాట్ మీద మీరు కళ్ళతో స్ట్రైట్ గా చూడాలి. ఈ ట్రైనింగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత నుంచి మీరు కళ్ళతో ఏది చూస్తే అది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను బ్యాక్ చూస్తున్నాను, బ్యాక్ సెలెక్ట్ అయింది.
సో సెట్టింగ్స్ పేజ్ లోకి వచ్చాను అనమాట. కళ్ళతో ఏదైనా మూవ్ చేయాలి అనుకుంటే ఈ ఫీచర్ ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కెమెరాలో అనమాట. ఐఫోన్ 16 సిరీస్ తో పాటు మనకి ఐఫోన్ 14 సిరీస్ 13 సిరీస్ లో వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీకు ఒక కొత్త న్యూ ఆప్షన్ చూపిస్తుంది. వీడియో రికార్డింగ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి కొత్తగా పాస్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఏదైనా ఆబ్జెక్ట్ ని షూట్ చేస్తున్నారు అనుకోండి, వీడియోని మధ్యలో పాస్ చేయాలనుకుంటే ఈ పాస్ బటన్ క్లిక్ చేస్తే చాలు వీడియో అనేది పాస్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు పాస్ అని చెప్పి రెడ్ కలర్ బాక్స్ లో చూపిస్తుంది. మీకు కావాల్సిన సెట్టింగ్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మార్చుకోవచ్చు, లేదంటే జూమ్ చేయొచ్చు, ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ మళ్ళీ రెజ్యూమ్ క్లిక్ చేయగానే వీడియో అనేది రెజ్యూమ్ అవుతుంది. పాస్ లో ఉన్నప్పుడు మీరు వీడియోని ఎండ్ చేయాలనుకుంటే మధ్యలో ఆప్షన్ క్లిక్ చేయండి. రెజ్యూమ్ చేయాలనుకుంటే మళ్ళీ ఎక్కడైతే పాస్ చేశారో అదే ఐకాన్ ని క్లిక్ చేయాలి. మీరు ఏదైనా వీడియోని రికార్డ్ చేశారనుకోండి, ఇప్పటి నుంచి దాన్ని ప్లే స్పీడ్ ని మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు 4K లో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, ఒకవేళ నేను 60 FPS లో వీడియోని రికార్డ్ చేస్తే దాన్ని 20లో కానీ 100లో కానీ 24లో కానీ మార్చుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కొత్త ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ పైన స్టాప్ వాచ్ లాగా చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు 4K వీడియో రికార్డ్ చేశాను ఐఫోన్ 14 ప్రోలో. సో దీంట్లో ఉండే మనకి ఆప్షన్స్ వచ్చేసి 30 FPS కానీ 60 FPS కానీ ఈ రెండిట్లోకి మనం మార్చుకోవచ్చు అనమాట. నేను 60లో రికార్డ్ చేశాను కాబట్టి 30 FPS లోకి చేంజ్ చేశాను. అండ్ కింద చూస్తే మీకు ఈ 30 FPS అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి అనేది ఈ బార్ డిసైడ్ చేస్తుంది. వీడియో మొత్తం కావాలా మధ్యలో నుంచి కావాలా అనేది ఈ బార్ అనేది డిసైడ్ చేస్తుంది. మీరు ఒకవేళ ఫాస్ట్ వీడియో తీసి దాన్ని కొంచెం స్లో మోషన్ లో చూపించాలి అనుకున్నారనుకోండి, ఈ ఆప్షన్ మనకి ఉపయోగపడుతుంది. ఐఫోన్ 15 సిరీస్ కి మనకి 100 FPS కానీ 120 FPS కానీ వస్తాయా అని చెప్పి నో, మనకి అవి ఓన్లీ 16 సిరీస్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటుంది. అది కూడా 16 Pro అండ్ 16 Pro Max లోనే. ఇవైతే మేజర్ గా వచ్చిన iOS 18 లో న్యూ ఫీచర్స్ అనమాట. అండ్ ఆల్సో యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. యాపిల్ ఇంటెలిజెంట్ ఫీచర్స్ వచ్చేసి మనకి అక్టోబర్ లో అయితే రిలీజ్ ఉంటుంది. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.